మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. నరికి పారేసినట్టు అమ్మగుడిని మాది వాళ్ళకి రక్షణ లేని భారతదేశంలో మేము ఎట్లా బతకాలా? మాకి మా పైన రాత్రి అయినా మా మీద దాడి జరగవచ్చు కదా, మాకు రక్షణ ఏముంది? నా భర్తకి న్యాయం చేస్తారా చేయాలా? ఈ భారతదేశంలో నా భర్తని ఇంత న్యాయంగా పొడిచి చంపినాడు. నా భర్త డ్యూటీకి పోయొచ్చతోని మాది కొడుకురా నువ్వు అని నా ఇంటి ముందనే చంపేసినారాడా? నా భర్త ఎక్కడ పోడు, ఎవరికో ఏ అన్యాయం చేయలేడు. కావాలంటే కన్నులు మొత్తం కనుక్కున్నది నా భర్త గురించి. నా భర్త ఎవరికి అన్యాయం చేసలేడు. నా భర్త ఇంట్లో చిన్న పిల్లగాళ్ళగా ఉంటాడు, బయట ప్రతి వాళ్ళకి మర్యాద ఇచ్చినాడు. మాది వండక పుడితే చంపేశారా నా భర్తని? మాది పుట్టుక చంపేశారా? మాది నువ్వు అని అన్యాయంగా చంపేసినాడు. ఆయన ఎందుకు చచ్చిపోతున్నాడు కూడా ఆయనకి తెలియకుండా చచ్చిపోయినాడు. నా భర్త నాకొక్క మాట కూడా చెప్పకుండా చనిపోయినాడు. నేనేం చెయ్యాలా? ఇంత అన్యాయమైన బతికొస్తానని నేను అనుకోలేను. నా భర్తని ఇంత అన్యాయంగా పొడుస్తాను అనుకోలేను. ఇంత అన్యాయంగా నా భర్త గొంతు కోశాడు వాడేస్తాను అనుకోని మేము అసలు అనుకోలేము. శవాన్ని తెచ్చి మా చేతులలో పెట్టినారు వాళ్ళు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తారు. చంపి మా చేతికి శవాన్ని ఇచ్చినారు. నా మధ్యని కొట్టి పాడేసినాడు. నా మధ్యని కొట్టి పాడేసి నా భర్తని చంపేసినారు. ఇంత అన్యాయమైన సాగు ఎవరికి సాగకూడదు. దళితుడైన మనోహర్ని కొంతమంది అతి కిరాతకంగా చంపడం ఇది చాలా దారుణమైన చర్య. అలాగే ఎస్పీ ఆఫీసు కూతవేటంత దూరంలోనే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఒక ఎస్సీ మాదిగ దళితుడైనటువంటి మనోహర్ని అతి కిరాతకంగా చంపినటువంటి దోషులకి కఠినంగా శిక్షించేదాకా గౌరవ మన్యశ్రీ మందకృష్ణ గారు ఈ బాధితుల కుటుంబం అండగా నిలబడ్డారని తెలియజేస్తూ, అలాగే ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ పోరాటం చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు కాశపోగు సూర్య మాదిరిగా ఎంఎస్పీ జిల్లాధికారి ప్రతినిధి. ఈ సమాజంలో ఊరవతల ఎక్కడో మూతికి ముంత ముడ్డుకి చీపురు కట్టుకునేటువంటి దినాల్లో నిజంగా అందరూ ప్రేమించబడేటువంటి వారు. అలాంటి తరుణంలో ఈ మాదిగ సమాజం ఒకసారి గౌరవంగా బతకడానికి పట్టణాల్లో పల్లెల్లో మమేకమై బతుకుతుంటే కులం పేరుతో దూషించి ఈ విధంగా హత్య చేయడము సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మానశ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో కుటుంబం బాధితునికి న్యాయం జరిగేంత వరకు ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. అలాగే చంపినటువంటి వ్యక్తుల్ని ఈ జిల్లా బహిష్కరణ చేస్తూ వారికి తగినటువంటి శిక్షను వేసి ప్రభుత్వం మాదిగల పైన దాడులు ఆపాలని కూడా ఈ సందర్భంగా వివరిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి మాదిగలకి ఫోక్సో కోర్టుని ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి కోర్టు ద్వారా మాదిగలకు 3 నెలల్లో ఎవరైనా మాదిగల పైన దాడి చేస్తే, మాదిగలకి అన్యాయం చేస్తే, కనీసం కులం పేరుతో దూషిస్తే కూడా ఫోక్సో కోర్టు ద్వారా 3 నెలల్లో వారికి కఠిన కారా శిక్ష పడేలాగున ఈ ప్రభుత్వం ఈ కర్నూలు నగరంలో ఫోక్సో కోర్టు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం. అలాగే మన శ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో ఏ మాదిగ కుటుంబానికైనా అన్యాయం జరిగితే నిజంగా మా వాళ్ళు కూడా దాడులకి దాడులకి వెనకాడరు. కానీ ఇది ఈ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం. భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మనం నివాసం చేస్తున్నాం. కాబట్టి మేము ఎవరిపైన దాడులు చేయము.
మా పైన దాడులు ఆగడం లేదు. అందుకు కారణమైనటువంటి ప్రతి ఒక్కరి పైన ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటూ మాదిగ మనోహర్ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు రెడ్డిపోగు విజయ మాదిగ. కర్నూలు జిల్లాలో వరుసగా దళితులపైన దాడులు ఆగడం లేదు. నిన్నటి రోజున రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఎస్పీ గారి ఆఫీసు, డిఎస్పీ గారి ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ దగ్గర నిన్న జరిగినటువంటి సంఘటన మాదిగ మనోహర్ను అలాగే వాళ్ళ తమ్ముళ్ళ పైన దాడి చేసి మనోహర్ని హత్య చేసినటువంటి బీసీ కులానికి చెందిన తెలుగు వారిని వెంబడే శిక్షించాలని కూడా మేము ఏపీఎంఆర్పీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపైన దాడి చేసినటువంటి వారికి వెంబడే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారికి శిక్షలు పడే విధంగా చూడాలని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, దళితులపై దాడులు ఆగకపోతే మా పోరాటం కూడా ఉధృతం చేస్తామని కూడా మనోహర్ కుటుంబానికి న్యాయం చేయాలి. అలాగే ఆ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ₹1 కోటి ఇచ్చి ఎవరైతే చంపిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 2 నెలల్లో వాళ్ళని కూడా శిక్షించాలని కూడా మేము ఎంఆర్పీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దరూర్ గోపిమాదిగా, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి.